ఏం చేయాలంటే ఇంట్లో ఈ ఒక ఇనుప కళాయి కనుక కొనుక్కుంటే ఎప్పుడైనా మనము సాటర్డేనో సండేనో ఎప్పుడైనా హాలిడే ఉన్న రోజు బాగా ఇంత కరివేపాకు ఎవరి ఇంట్లోనే దొరుకుతుంది, లేకపోతే బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. తెచ్చి ఇట్లా ఈ ఇనుప కళాయిలు వేసి ఈ విధంగా బాగా బొగ్గుల్లాగా మాడిస్తే, అంటే ఇది ఇప్పుడే చేసాం కాబట్టి కొంత టైం పడుతుంది. ఒక 8 గంటలు కనుక దీన్ని చేయగలిగితే దీంట్లో ఏంటంటే ఒక తెల్లగా అంటే బ్లాక్ అయిన తర్వాత ఇప్పుడు వేరే చూడండి అది బ్లాక్ అవుతూ వైట్ అవుతుంది. అవును, బూడిదలాగా. ఇది చూడండి మీకు ఆ తెలుపు అనేది అది వస్తుంటది ఇక. అయితే ఇవి కూడా చేయంగా అదే విధంగా మొత్తము క్షారం అంటారు దీన్ని, క్షారపాక పద్ధతి. మీరు ఎక్కడైనా కూడా ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే వేరే స్టేట్లో ఎవరైనా కూడా ఇది చేయడం చాలా కష్టమని వైద్యులు అందరూ మానేశారు. అయితే మా గురువులు చెప్పేది ఏంటంటే క్షారపాక పద్ధతిలో అద్భుతమైన దివ్య మూలికలు తయారవుతాయి అన్న ఉద్దేశంతో మేము దీన్ని టేకప్ చేశాము. అయితే ఇది ఎట్లా అంటే దీన్ని కనుక చేసుకోగలిగితే ఇది తయారైన తర్వాత దీంట్లో ఏంటంటే బెల్లపు నీళ్ళు, ఇప్పుడు పౌడర్ తయారైంది, క్షారం తయారైనాక ఏం చేస్తామంటే బెల్లపు నీళ్ళు పోసి బెల్లం నీళ్ళు పోసి చిన్న గుళికల్లాగా తయారు చేస్తాం. మీకు చూపెడతా గుళికలు. అయితే ఈ క్షారం తయారైన తర్వాత బెల్లం ఉంటుంది కదమ్మా, బెల్లంని కొద్దిగా వాటర్ లాగా చేసి దాన్ని బెల్లం పానకం అంటారు. ఆ పానకం ఏంటంటే దీంట్లో పోసి మనం గుళికలు కొడతాం. అది ఈ 120 గుళికలమ్మా. ఇది 120 ఉదయం 2 సాయంత్రం 2. లో బీపీకైనా ఇదే, హై బీపీకైనా ఇదే. బీపీని లెవెల్ చేస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తే ఫ్యూచర్లో పక్షవాతం రాదు.